ఇవాళ గుంటూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికను అధికారులు నిర్వహించనున్నారు. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా కోవెలమూడి నాని నామినేషన్ దాఖలు చేయగా వైసీపీ అభ్యర్థిగా వెంకటరెడ్డి పోటీకి నిలబడ్డారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఏకపక్షమే అనుకున్న మేయర్ ఎన్నికల్లోకి వైసీపీ ఎంట్రీ ఇవ్వడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇటీవల గుంటూరు జేసీబీ వైసీపీ కార్పొరేటర్లు కలిశారు. మేయర్ ఎన్నికలకు సంబంధించి విప్ జారీ చేసేందుకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించారు. అయితే విప్ కు విరుద్ధంగా ప్రవర్తిస్తే అనర్హత వేటు వేస్తామని తేల్చి చెబుతున్నారు. వైసీపీ విప్ జారీ చేయడంతో మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మేయర్ పీఠం కోసం 2 పార్టీలు గట్టి పోటీనిస్తున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఇందు మరికొద్దిసేపట్లోనే ఈ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి మేయర్ ఎన్నిక ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా కూడా కోవెలమూడి నాని ఉండగా వైసీపీ తరఫున వెంకటరెడ్డిని నిన్న నియమించడం జరిగింది. దీనికి ప్రధానంగా కూడా ఇక్కడ ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో కార్పొరేటర్ మెజార్టీ భాగం మొత్తం కూడా వైసీపీని వీడి టీడీపీలోకి జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇదే కాకుండా కూడా మొత్తం ఎక్స్ అఫీషియల్స్ మొత్తం 7 మంది ఉంటారు. వీళ్ళల్లో 3 వచ్చేసి ఎమ్మెల్సీలు, 3 వచ్చేసి ఎమ్మెల్యేలు, అలాగే ఒక ఎంపీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కోవెలమూడి నాని ఈ గెలుపు అనేది మాత్రం లాంఛనమే అన్నట్లుగా కూడా అనిపిస్తుంది. అయితే మాత్రం నిన్నటి వరకు వైసీపీ తరఫున చైర్మన్ సంబంధించి అభ్యర్థిగా కూడా ఎవరిని ఎంపిక చేయలేదు. నిన్న రాత్రి మాత్రం వెంకటరెడ్డిని అయితే చైర్మన్ అభ్యర్థిగా కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం విప్ కూడా 2 పార్టీలకు సంబంధించి టీడీపీకి వైసీపీకి సంబంధించి ఈ విప్ కూడా జారీ చేయడం జరిగింది. విప్ జారీ చేయడం ద్వారా ప్రధానంగా కూడా ఎవరైతే విప్ ఉల్లంఘిస్తారో వాళ్ళని పార్టీ సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలు దీనికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తున్నటువంటి అయితే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మరికొంతమంది కూడా వైసీపీని వీడి టీడీపీలోకి జాయిన్ అయినట్లు పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక కోవెలమూడి నాని ఈ ఎన్నిక అనేది మాత్రం లాంఛనంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.